రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి జిల్లా కేంద్ర బ్యాంక్ను అభివృద్ధి బాటలో పయనింపచేస్తారని ఆ బ్యాంకు నూతన చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన మంచూరు సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణరెడ్డి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా ఎర్రంగుంట జయప్రకాష్ నారాయణ బాబు చేత జిల్లా సహకార శాఖ అధికారి సురేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. వేలాదిగా పాల్గొన్న టీడీపీ శ్రేణుల హర్షధ్వానాల మధ్య వారు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభిమానులు, టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం డీసీసీ బ్యాంక్ నూతన చైర్మన్గా మంచూరు సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ సకాలంలో రైతులకు అన్ని రకాల రుణాలు అందించి ఆదుకుంటామని, వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. తక్కువ వడ్డీకి రుణాలు అందించి రైతులను ఆదుకొని వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్టీలో ఓపిక ఉంటే పదవులు తమంతట అవే వస్తాయన్నారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో కష్టపడి పనిచేసిన టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యతను పదవులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆర్ మాధవిరెడ్డి, వరదరాజులరెడ్డి, ఆర్ఎం శ్రీధర్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, విజయమ్మ, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా, అధ్యక్షుడు మొక్క రూపానందరెడ్డి, బీజేపీ కడప అన్నమయ్య జిల్లాల అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచూరు సూర్యనారాయణరెడ్డి అను నేను సహకార సంఘముల చట్టము 1964 ప్రకారము ఏర్పడిన కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు పర్సన్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడినందున నా కర్తవ్యమును శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని రాగ ద్వేషములు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము 1964లో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బైలాను, రిజర్వ్ బ్యాంకును మరియు నాబార్డు వారి మార్గదర్శకాలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అభివృద్ధి పదంలో నడపడానికి నడపాలని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 1 సంవత్సరంలోనే దాదాపు 70% హామీలను అమలు చేసి అటు అభివృద్ధి సంక్షేమం వైపు దూసుకెళ్తూ ఉంది. అదేవిధంగా పార్టీ కోసం కష్టపడినటువంటి వాటికి కూడా పదవుల పందేరం అనేటువంటిది జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ డీసీసీ బ్యాంకుకు సంబంధించినటువంటి డీసీసీ బ్యాంక్ చైర్మన్ మరియు డీసీఎంఎస్ చైర్మన్ని ప్రకటించడం జరిగింది. ఈ నియామకాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో 2 పార్లమెంటు పరిధి స్థానాలు ఉన్నాయి. ఒకటి కడప, కొంత భాగం రాజంపేటలో వస్తుంది. 2 ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ సామాజిక వర్గాల కూర్పు చేస్తూ ఎవరైతే పార్టీకి బాగా కష్టపడి పార్టీకి విధేయతగా ఉన్నారో అటువంటి నాయకులకు ఈ పదవి ఇవ్వడం జరుగుతుంది. ఈ పదవులతో వాళ్ళు ఎలాగూ ప్రజల్లో ఉంటూ సేవ చేసేటటువంటి సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినటువంటి వాళ్లే కాబట్టి రైతులకు అందుబాటులో ఉంటూ ముఖ్యంగా రాజంపేట, కోడూరు లాంటి ప్రాంతాలు ఉద్యాన పంటలకి చాలా ప్రసిద్ధి. అక్కడ రైతాంగానికి తోడుగా ఉండడమే కాకుండా ఇక్కడ బద్వేలుకు చెందినటువంటి డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ గారు కూడా అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. అందరి నాయకులతో కలుపుకొని పోయేటటువంటి గుణం ఉంది. కాబట్టి వీరిద్దరి నియామకం కడప జిల్లా రైతాంగానికి ఊపిచ్చే విధంగా, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికైన సూర్యనారాయణ రెడ్డి గారికి, డీసీఎంఎస్ చైర్మన్గా ఎన్నికైన జయప్రకాష్కు శుభాకాంక్షలు. నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ గారు పార్టీ నమ్ముకున్న విధేయతకు, కష్టానికి పదవులు ఇచ్చారన్న దానికి ఇది ఒక నిదర్శనం. పార్టీలో ఉన్న కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులు వేచి ఉంటే ఖచ్చితంగా అందరికీ గుర్తింపు లభిస్తుంది. వీళ్ళు కూడా పార్టీని నమ్ముకుని యుగలంలో కానీ పార్టీ ఆవిర్భావం నుంచి కానీ పార్టీ కోసం నమ్ముకుని గుర్తింపుగా ఈ పదవులు ఇచ్చారు. ఎవరు నిరుత్సాహపడకుండా రాబో 10-15 రోజుల్లో ఉమ్మడి కడప జిల్లాకు, అన్నమయ్య జిల్లాకు పదవుల పందేరం భారీగా ఉండబోతుంది. ఆశావాళ్ళంతా పదవులు వస్తాయి. పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకు గుర్తింపు ఖచ్చితంగా ఇస్తారు మా నాయకుడు. రైతులకు వీళ్ళు ఇద్దరు ఈ ఎన్నిక రైతులకు అందుబాటులో ఉండి రైతు బిడ్డలు ఎన్నుకోవడం ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన జిల్లా నాయకులకు, వచ్చిన కార్యకర్తలకు, మా అన్నదమ్ములకు, సోదరి సోదరులందరికీ శుభాకాంక్షలు.
ఉమ్మడి కడప జిల్లా DCMS చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మా అన్న లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. DCMS ద్వారా రైతుల దగ్గర ధాన్యాలు కానీ వద్దలు కానీ కొని నేను ప్రభుత్వానికి రైతులకు మధ్య అనుసంధానంగా ఉండి రైతుల దగ్గర మేము కార్పొరేట్ మార్కెటింగ్ సొసైటీ రైతుల దగ్గర పంటలు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇచ్చి తగిన మద్దతు ధర కలిసేట్టుగా ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను. ఇంత మూతంగా నాకు ఈ పదవిని ఇచ్చినందుకు మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లోకేష్ అన్న గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నాకు ఈరోజు ఈ DCC బ్యాంక్ చైర్మన్ పదవి వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక రైతు బిడ్డగా నేను మళ్ళా రైతులకు మేలు చేకూరే అలాంటి పదవి ఇది. ఇప్పుడు రైతులకు వ్యవసాయం మీదనే ఆధారపడే అయితే బ్యాంకుకి ఈ వ్యవసాయంలో పెద్ద వర్క్ గిట్టడం లేదు వాళ్ళకి. ఇప్పుడు అలాంటి వ్యవసాయం మీదనే రుణాలు కాకుండా ఇంకా వాళ్ళకు లోన్లు ఎలాంటి లోన్లు ఇప్పించేదానికి నేను ట్రై చేస్తాను తప్పకుండా. ఇలాంటి లోన్లు ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్లు ఉన్నాయి. ప్రతి రైతు బిడ్డ బాగా చదువుకుంటున్నాడు, తప్పకుండా విదేశాలకు పోయేదానికి ట్రై చేస్తున్నారు. విదేశీ లోన్లు ఇప్పించడానికి తప్పకుండా తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే పాడి పశువులకి, అలాగే ఇక వాళ్ళకి రైతులకు ఇప్పుడు అనావృష్టి అతివృష్టి అంటే వర్షాలు ఉంటేమో వర్షాలు పడితేనేమో పైర్లు పండవు, పైర్లు పండినప్పుడు వర్షాలు పడి రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల నేను రైతుని కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతులకు ఎటువంటి పరిస్థితుల్లో రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడము, పర్సనల్ బ్యాంకులకు దీటుగా మా DCC బ్యాంకు నుంచి సపరేట్గా వాళ్లకు నేను కూడా పైన ఆప్కాబ్ నుంచి లేకపోతే సెంట్రల్ నాబార్డు నుంచి నేను తిరిగి తప్పకుండా ఫండ్స్ తీసుకొచ్చి రైతులందరికీ మేలు చేకూరుస్తానని తప్పకుండా మీకు హామీ ఇస్తాను.